ఇది 226 గజాలు ఓల్డ్ హౌస్ అండి. బిల్డింగ్ కాస్ట్ కట్టచ్చు సైట్ రేట్ చెప్తున్నారు మనకి. సైట్ రేట్ వచ్చి మనకి 85 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకొచ్చి నచ్చితే తగ్గుతారు. ఇదొక బెడ్రూము, ఓల్డ్ హౌస్ అండి. ఇది వాష్రూమ్ అండి. ఇది ఇదొక బెడ్రూమ్ అండి. ఇది హాల్ అండి. ఇది అంతా హాల్లో విశాలంగా ఉంది. ఇది కిచెన్ రూమ్ అండి. ఇది దేవుని గది, ఇది కిచెను. ఇది ఓల్డ్ మోడల్లో కట్టినట్టున్నారు, బాగా ఓల్డ్ కనుక. ఇది పైన మిద్దె అండి. ఇది స్టోరేజ్కి బాగుంటుంది. సరే దొడ్డేపు కూడా వెళ్ళి చూద్దాం. దొడ్డేపు అండి. ఈశాన్యం కనుక ఇది ఈస్ట్ అవుద్ది కనుక బయట వాష్రూమ్ ఉందండి. ఏసింగ్ వచ్చి 30 అండి, లోతు వచ్చి 64 అండి. సుమారు 230 గజాల దాకా ఉంటుంది. ఇది ఇప్పుడు వాష్రూమ్ ఒకటి ఉంది. లోపల రెండిట్లకి కలిపి కామన్ ఒక వాష్రూమ్ ఒకటి ఉందండి. సైడ్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇక్కడ కూడా కనీసం 5 అడుగులు గ్యాప్ ఉందండి. నార్త్ వైపు కింద మోటార్ కూడా ఉందండి. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ఎదురుగా ఇటు ఒక 3 అడుగులు 2.5-3 అడుగులు ఉంటుందండి. ఇది సౌత్ వాస్తుగానే కట్టారు. వాటర్కి తగలకుండా బాగానే ఉంచారు. దీని కాస్ట్ వచ్చి మనకి 85 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, చెప్పాను కదా రేటు. సైట్ రేట్ అనండి, బిల్డింగ్ రేట్ కాదు. బిల్డింగ్ అయితే ఓల్డే, బాగా ఓల్డ్. ఇది మీకు చెప్పాల్సింది ఏంటంటే దీన్ని ఎదురుగా ఉన్న రోడ్డు అయితే 10 ఫీట్ రోడ్డు ఉంటుందండి. 30 ఫీట్ రోడ్డుకి రెండో హౌస్ అనమాట అండి. అదొక బెనిఫిట్ ఉంది మనకి. 30 ఫీట్ రోడ్డుకి రెండో హౌస్ అవుతుంది. అదొక బెనిఫిట్ ఉందండి. అలాగే కొంచెం స్థలంగానే ఉందండి. ఎదురు కూడా కొంచెం కార్ పార్కింగ్ ఇది పెట్టుకోవచ్చండి. కార్లు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కార్ అది పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న గేట్ ఉందండి. చిన్న గేట్ని పెద్ద గేట్ చేసుకోవాలి. పెద్ద గేట్ చేసుకుని అప్పుడు కార్ పెట్టుకోవాలి. ఇది కొంచెం చిన్న గేట్ అండి. ఇది చిన్న గేట్ ఉంది, పెద్ద గేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కింద నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే.